హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. అలాగే ఓటింగ్ అనాలిసిస్ కూడా చూద్దాం. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. ఈరోజు నామినేషన్ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మిగిలిన వాళ్ళు వచ్చి అయితే నామినేట్ చేస్తారు. నైనిక, సీత, మణికంఠ. ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సీత మాట్లాడిన కొన్ని మాటలైతే నిఖిల్ బాధపడడం కూడా జరుగుతుంది. సో మీరు కూడా ఎపిసోడ్ వాచ్ చేసి ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్లో అయితే ఈరోజు ఏం టాస్క్లు అయితే జరగలేవు. ఓన్లీ రేషన్ టాస్క్ ఒకటే జరిగింది. మొన్న నామినేషన్స్ లేట్ నైట్ వరకు కూడా జరిగాయి కాబట్టి కంటెస్టెంట్స్ కూడా లేట్గా అయితే నిద్ర లేచారు. సో టాస్క్లు అయితే ఏమీ జరగలేదు ఈరోజు. ఈసారి 5 కంటెస్టెంట్స్ మాత్రమే నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఓటింగ్ చాలా టఫ్గా ఉంటుంది. ఎలిమినేషన్ కూడా చాలా టఫ్గా అయితే ఉండబోతుంది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 30% ఓటింగ్తో. ఈరోజు ఎపిసోడ్ తర్వాత నిఖిల్ ఓటింగ్ పెరిగే అవకాశమే ఉంది. ఖచ్చితంగా సీత చెప్పిన పాయింట్స్ అయితే రాంగ్గా అనిపిస్తాయి అందరికీ. నిన్న లైవ్లో అయితే జరిగింది, ఈరోజు ఎపిసోడ్లో కూడా వస్తుంది. సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 28% ఓటింగ్తో. చాలా రోజుల తర్వాత నబీల్ నామినేషన్లోకి వచ్చాడు. అయినా తన ఫ్యాన్ బేస్ అయితే అలాగే ఉంది. వీళ్ళిద్దరికీ దాదాపుగా 60 to 65% ఓటింగ్ వీళ్ళిద్దరికే వస్తుంది. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 16% ఓటింగ్తో. ఒకప్పుడు ప్రేరణ అంటే స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, కరెక్ట్గా మాట్లాడుతుంది అని ఉండేది. కానీ ఇప్పుడైతే తను బ్యాక్ బిచ్చింగ్ చేయడం, ఒకరి గురించి ఇంకొకరికి చెప్పడం, ఇలాంటి వాటితో తన ఓట్ బ్యాంక్ అయితే పోగొట్టేసుకుంది ప్రేరణ. తన ఓటింగ్ పర్సెంటేజ్ అయితే ఖచ్చితంగా పడిపోయిందనే చెప్పాలి. లాస్ట్ ఫ్యూ వీక్స్ నామినేషన్లోకి వచ్చినప్పుడు నిఖిల్తో పోటాపోటీగా అయితే ఓటింగ్ వచ్చేది. ఇప్పుడైతే తన ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోయింది. ఫోర్త్ ప్లేస్లో యష్మి ఉంది 13% ఓటింగ్తో. యష్మికి డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది ఈ వారం. యష్మి వాళ్ళు వచ్చి నామినేట్ చేసినప్పుడు నిఖిల్ నిన్ను వాడుకుంటున్నాడు అనే పాయింట్ మీద నామినేట్ చేసినప్పుడు సైలెంట్గా ఉండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నన్ను నిఖిల్ ఎమోషనల్గా ఏమీ చేయలేదు అని అయితే లైవ్లో చెప్పింది. నిఖిల్ యష్మి విషయంలో ఇద్దరిది ఈక్వల్గా అయితే తప్పే ఉంది. కంప్లీట్గా నిఖిల్ అయితే తప్పు అయితే కాదు. ఇక లాస్ట్లో పృథ్వీ ఉన్నాడు 11% ఓటింగ్తో. పృథ్వీకి లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. కానీ పృథ్వీకి కన్నడ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గినా కానీ అఫీషియల్లో ఎక్కువ ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. చూడాలి ఈ వారం పృథ్వీ ఆర్ యష్మి మధ్యలో ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఒకవేళ కనుక డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు కూడా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.